I welcome back to the Women's Maths tutorial. Today topic is తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం. అక్కడ మొత్తం 234 ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి. దాంట్లో 118 ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు సీఎం చైర్కి పోటీ పడతారు. ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే లేటెస్ట్గా 2024 ఫిబ్రవరి 2న హీరో విజయ్ ఒక పార్టీ స్థాపించాడు. దాని నేమ్ ఏదంటే టీవీకే పార్టీ. టీవీకే అంటే తమిళక వెట్రి కజగం అనమాట. ఓకేనా. ఆల్రెడీ ఏమంటారు హోల్డ్ పార్టీస్ ఉన్నాయి, డిఎంకే అన్నా డిఎంకే, చాలా హోల్డ్ పార్టీస్. ఇక్కడ ఓన్లీ ప్రాంతీయ పార్టీలే గెలుస్తాయి, అంటే లోకల్ పార్టీసే గెలుస్తాయి. ఈ నేషనల్ పార్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్సి కాంగ్రెస్ ఉంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీజేపీ గెలవవు. కానీ ఈ ప్రాంతీయ పార్టీలో చాలా ఈ టీవీకే పార్టీ స్థాపించి ఈయనేం సాధిస్తాడు అది అని చాలామంది అన్నారు. ప్రకాష్ రాజ్ అన్నాడు సినిమాలో హీరో కావచ్చు, విలన్ కావచ్చు, డ్యాన్స్ స్టెప్స్ కొట్టడాలు అవన్నీ చేయొచ్చు, కానీ రియల్ లైఫ్లో సీఎం కావడం అంటే అది అంత ఆషామాషి కాదు అని ఎంతోమంది విమర్శలు కూడా చేశారు. దాన్ని అవన్నీ ఏం లెక్క చేయకుండా తన పని తను చేసుకుంటూ హీరో విజయ్ తన పని తను చేసుకుంటూ వెళ్తూ నెక్స్ట్ దాంతోపాటుగా ఆయనకు మళ్ళీ ఇంకో ఇబ్బంది ఏంటంటే భార్యతోన విడాకులు. ఆయనకు వాళ్ళ భార్య పేరు సంగీత. వాళ్ళు వివాహం అయ్యి 15 years అవుతుంది. సంథింగ్ ఏదో ఇష్యూ, పర్సనల్ ఇష్యూ వల్ల ఆమె కోర్టులో పిటిషన్ కూడా వేసింది, నాకు విడాకులు కావాలి, భరణం కావాలని కూడా. ఓకేనా. అట్లా చేసినా కూడా ఆయన ఏం భయపడకుండా ఆల్రెడీ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఒక కూతురు ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు విజయ్ సాధారణ కుటుంబం గురించి ఆలోచిస్తే ఆయన వాళ్ళ డాడీ పేరు చంద్రశేఖర్, ఆయన ఒక క్రిస్టియన్, వాళ్ళ అమ్మ పేరు శోభ, ఆమె కూడా ఒక హిందూ. ఓకే. వీళ్ళిద్దరు చంద్రశేఖర్ అనే టైంలో దర్శకుడు, ఈ శోభ అనే టైంలో సింగర్ అనమాట. ఓకేనా. వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా సినిమా వాతావరణం పెరిగింది కదా, విజయ్ డిగ్రీ మధ్యలోనే ఆపేసిండు, డిగ్రీ చదువుకోలేదన్నమాట, చదవడం కూడా ఆపేసి సినిమాలకే వచ్చేసాడు. ఫస్ట్ బాలనటులుగా కూడా చేశాడు. ఓకే. చెన్నై సొంతం అయితే అక్కడ ఆయన పుట్టింది ఏదంటే చెన్నై, తమిళనాడులోనే పుట్టాడు. పుట్టిన తర్వాత ఈ కొన్ని సినిమాలు చేశాడు. మొత్తం మీద 65 మూవీస్ చేశాడు. అంటే ఎకనామికల్గా ఏమీ ఇబ్బంది లేని వ్యక్తే. ఓకే ఆ విషయం వరకు. కానీ పార్టీ స్థాపించిన జస్ట్ 2 years అంటే 2024 ఫిబ్రవరి 2కి స్థాపించిండు. 2026 మే 4కి సీఎం చైర్ అందుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. ఇంతకుముందు కమల్ హాసన్ కూడా అక్కడ పార్టీ పెట్టాడు, ఏం సీట్స్ రాక వెళ్ళిపోయింది, అంటే ఇంకా మొత్తానికి క్లోజ్ చేసేసుకుండు. ఆల్రెడీ ఇప్పుడు కూడా మొన్న ఎగ్జిట్ పోల్స్ అవన్నీ రిజల్ట్స్ కూడా డిఎంకే పార్టీ గెలుస్తుందని ఎంతో మంది చెప్పారు. ఎందుకంటే అది హోల్డ్ పార్టీ, ఎంతో అందరికీ వాళ్ళకు లోకల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి విలేజ్లలో వాళ్ళకు ఒక క్యాడర్ ఉంటుంది, వాళ్ళ లీడర్స్ ఉంటారు, ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రచారంలో పాల్గొంటారు. ఈయన ఈ మధ్యన 2 years అవుతుంది అంటే ఎస్టాబ్లిష్ చేసి స్థాపించి ఈయనేం సాధిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంతోపాటుగా ఇంకో విమర్శ ఏంటంటే నటి త్రిషతోనే ఈయన వేరే అఫైర్ ఉందని అది ఇది అన్న కూడా ఆయన ఎవరిని పట్టించుకోలేదు. ఎవరి పర్సనల్ ఇష్యూ వాళ్ళకు ఉంటాయని కూడా అక్కడ కోర్టులో ఈయన విడాకుల గురించి పిటిషన్ వేశారు, అట్లా కూడా దాని గురించి కూడా పట్టించుకోలేదు. కానీ అట్లయినా కూడా ఆయన సొంతంగా కష్టపడి ఆయన నమ్ముకొని బాగా కష్టపడి ముందుకెళ్ళాడు. ఇక్కడ నుంచి పోయిన చాలామంది లీడర్స్ కూడా అక్కడ ఆయనని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇక్కడ ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం చుట్టుపక్కల ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు కదా, ఆయనతోనే కొన్ని సినిమాలు చేశాడు. ఆ 65 మూవీస్ ఆయన చేస్తే దానిలో కొన్ని సినిమాలు ఈయన కూడా చేసి కూడా ఆయన క్యారెక్టర్ ఏందో అవన్నీ తెలిసి కూడా ఆయనను క్రిటిసైజ్ చేస్తున్నాడు అనమాట. అంటే క్రిటిసైజ్ అంటే మన పక్కలోడు ఎదగొద్దు, ఎవడో ఎదుగుతే సరే ఏం కాదు, కానీ మన పక్కలోడు ఎదగొద్దు అంటే ఆయనను మళ్ళీ ఏదోటి అనడం, ఏదోటి చేయడం. అంటే ఏమంటారు, మన జీవితంలో మన పక్కలో ఉండే వాళ్ళని మనని వెనక్కి గుంస్తుంటారు అనే దానికి నిదర్శనం ఇదే చూడండి. అందుకొరకు ఆయన ఎవరితోని కోలేదు, ఆయన గురించి ఎవరి విమర్శల గురించి పట్టించుకోలేదు. ఇంకోటి ఆ మధ్యన ఒక లేటెస్ట్ న్యూస్ ఏదంటే ఆయన జస్ట్ ఇట్లా ఏదో పేపరు ఇట్లా వాకింగ్ సైకిల్ పైన పోతుంటే ఏదో
బాణమో ఏదో వచ్చిందంట. ఇట్లా ఆయన ఇట్లా మళ్ళీ ఉరికిపోయి బస్సు ఎక్కిండంట. అది ఏంటంటే ఇది ఒక సెలబ్రిటీ కదా, ఏమైనా బాంబులు గిట్ట పెడితే కష్టము, పూలదండ తీసుకొని ఎక్కిండంట. అంటే అదే బాంబు గిట్ట ఉండొచ్చు అనే ఆతృతతో ఆయన ఉరికిండొచ్చు. దాన్ని కూడా ఈయన ఇంత భయపడుతుండు అది ఇది అని ఎన్నో విమర్శలు. ఈవెన్ మీడియా కూడా అంతే, మీడియా కూడా అలానే చేస్తుంటుంది. చిన్న చిన్న దాన్ని పట్టుకొని దాన్ని అది చేయాలనుకుంటుంది. కానీ అవన్నీ ఏవి పట్టించుకోలేదు. విజయ్ పోరాట పటిమ, పట్టుదల, క్రమశిక్షణ. ఆయన మళ్ళీ ఎవరిని పర్సనల్గా తిట్టలేదు కూడా. మంచిగా తన పని తను చేసుకుంటూ నేను ఏం చేస్తాను, నేను ఏం చేయగలను అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు 118 సీట్స్ కావాలి కాబట్టి ఎట్లా 109 సీట్స్ ఇప్పుడు లీడ్లో ఉన్నాడు. ఖచ్చితంగా సీఎం అవుతాడు. అందరూ ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి మనకు తెలియంది ఏంటంటే డిఎంకే పార్టీ స్టాలిన్ ఉన్నాడు కదా, ఆయన 2005 టైమ్స్ సీఎం అయినారు. వాళ్ళ అంటే కరుణానిధి వాళ్ళ కొడుకు స్టాలిన్, వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఓకేనా, ఆ విధంగా అనమాట. ఆయన ఏంటంటే నాకు కారు కూడా లేదని ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పాడనమాట. కానీ విజయ్ అలా చెప్పలేదు. 600 సంథింగ్ క్రోర్స్ నాకు ప్రాపర్టీ ఉంది అని కూడా చెప్పాడు. అది కూడా ఒక ధైర్యం కావాలి. ఏదున్నా నా ఆస్తిని కూడా అంత ధైర్యంగా చెప్పాలంటే ఒక డైనమిక్ లీడర్ అయి ఉండాలి. ఇంకోటి నటి త్రిషకి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తారో అది ఇస్తారో ఇది ఇస్తారో అట్లా ఏమి ఇయ్యడు. ఎందుకంటే ఆయన కూడా ఒక మెచ్యూర్గా ఆలోచిస్తాడు. ఈవెన్ డ్రైవర్ కొడుకుకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఆయన ఏమంటారు స్వభావం ఎలాంటిది, ఎలాంటి మనిషి అనే దాని గురించి చాటుకున్నాడు. కాబట్టి ఆయనకు అందరు అభినందనలు తెలపండి. ఆయన గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు తర్వాత వీడియోలో చెప్తాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.